ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమున దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 101వ అధ్యాయం 5వ వచనం. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను. ఆమేన్, హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, మన పరమ తండ్రి అయిన దేవుడు మనకు వాక్యం ద్వారా సెలవిచ్చుచున్నారు. అహంకార దృష్టి గల వారిని దేవుడు ఎంత మాత్రము సహింపను అని వాక్యం ద్వారా సెలవిచ్చుచున్నారు. మరి గర్వ హృదయము గల వారిని దేవుడు సహింపను అని వాక్యం ద్వారా సెలవిచ్చుచున్నారు. ప్రియ సహోదర సహోదరి, అహంకారము గర్వము మనిషికి ఎందుకు వస్తాయి? దేవుని యందు భయభక్తులు గలవారు దీర్ఘశాంతము కలిగి ఉంటారు, దీన మనసు కలిగి ఉంటారు, విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారు, పశ్చాత్తాప హృదయం కలిగి ఉంటారు. ప్రియ సహోదర సహోదరి, లోకానుసారంగా జీవించేవారు, దేవుని యందు భయభక్తులు లేనివారు గర్వ హృదయము కలిగి ఉంటారు, అహంకార దృష్టి కలిగి ఉంటారు. కావున ప్రియ సహోదర సహోదరి, మనము దేవుని చిత్తానుసారంగా నడుచుకొని ఆయన ఆజ్ఞానుసారంగా జీవించి దేవుని స్తుతించి ఆరాధించి ఆయనను మహిమపరచుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.